హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అయితే అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియాస్ లార్జెస్ట్ ఎంఎన్సి యాక్సెంచర్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బిజినెస్ అడ్వైజరీ వేకెన్సీస్కి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే నేను యాక్సెంచర్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో మీరు యాక్సెంచర్ వెబ్సైట్లో లాగిన్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇలా లింక్ ఓపెన్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది యాక్సెంచర్కి సంబంధించి. సో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ అనే పొజిషన్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఫుల్ టైం అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years. సో ఎవరికైతే జీరో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years వరకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఫ్రెషర్స్ మట్టుకే అప్లై చేసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడ మనకు చూసుకుంటే జాబ్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బీటెక్ పూర్తి చేసి, ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో, జాబ్స్ రావట్లేవో, సో దయచేసి దీనికి అప్లై చేయండి. సో జాబ్ అయితే ల్యాండ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు మోర్ దెన్ 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే స్కిల్ రిక్వైర్డ్ వచ్చేసి యాంటీ మనీ లాండరింగ్ అనమాట. యాంటీ మనీ లాండరింగ్ తెలిసి ఉండాలి, ఏఎంఎల్ అంటారు దాన్ని. సో స్కిల్ రిక్వైర్డ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ యాంటీ మనీ లాండరింగ్. సో డెసిగ్నేషన్ వచ్చేసి బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే కనుక మీకు వచ్చేసి వాళ్ళు వీటికి ఏం చూస్తున్నారంటే లుకింగ్ ఫర్ స్ట్రాంగ్ కోపింగ్, ఎమోషనల్ రెసిలియన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ ఉండాలి, ఎబిలిటీ టు పర్ఫామ్ డ్యూటీస్ ఆబ్జెక్టివ్ డివైడ్ ఇన్హెరెంట్ ఆఫ్ బయాసెస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సరిపోతుంది. ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్లయింట్ పాలసీస్ అనమాట. అలాగే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్. సో ప్రతి ఒక్క డీటెయిల్ని మైన్యూట్గా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అటెన్షన్ అనేది ఉండాలి, కేర్లెస్నెస్ అనేది ఉండదు. కంఫర్ట్ సింథసైజింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కూడా ఉండాల్సి ఉంటుంది స్కిల్స్ మీకు. దాంతోపాటు స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కూడా మీకు చాలా అవసరం అనమాట. సో అండర్స్టాండింగ్ అండ్ రిమైన్ అప్డేటెడ్ అండ్ చేంజింగ్ క్లయింట్ పాలసీస్ గైడ్లైన్స్. సో అది కూడా ఉండాలి. సో ఇన్వెస్టిగేట్, రిజాల్వ్ అండ్ రిలే కాంప్లెక్స్ కంటెంట్ ఇష్యూస్ టు ద బ్రాడర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనగా చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ దిస్ రోల్స్ యూ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో డైలీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏమిటో అవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లార్జ్లీ త్రూ ప్రెసిడెంట్ అండ్ రెఫరల్ టు జనరల్ గైడ్ లైన్స్ అనమాట. సో ఆల్రెడీ ఈ యాంటీ మనీ లాండరింగ్ సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. అవి రిఫర్ చేసి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ టీమ్ అండ్ యువర్ డైరెక్ట్ సూపర్వైజర్ అనమాట. సో మీ కింద మీ పైన సూపర్వైజర్ ఇటు ఉండడం జరుగుతుంది. సో మీరైతే డైరెక్ట్ రిపోర్టింగ్ సూపర్వైజర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా విత్ ఇన్ యువర్ టీమ్. సో ఇన్ దిస్ రోల్ యూ విల్ బి గివెన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఆన్ ఆల్ టాస్క్ అనమాట. సో మీరు టాస్క్ స్టార్ట్ చేసే ముందు మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ సూపర్వైజర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద డెసిషన్ విచ్ దట్ యూ మేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ ఆర్ క్లోజ్లీ సూపర్వైజర్ అనమాట. సో మీ డెసిషన్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో సో ఆ డెసిషన్ సంబంధించి సూపర్వైజర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో అది ఇంపాక్ట్ అవ్వకుండా చూస్తారు. సో యూ విల్ బి అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అ టీమ్ విత్ ప్రిడిటర్మెంట్ నారో స్కోప్ ఆఫ్ వర్క్ అనమాట. సో యూజువల్గా ఐసీస్ అని అంటారు. సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ అంటే ఐసీస్ అనమాట. సో మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మీ వర్క్ మీరే చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరు హెల్ప్ చేయరు. సో వర్క్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీరు సెల్ఫ్గా థింక్ చేసుకుంటూ మరి వర్క్ యాజ్ పర్ ద లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో యాంటీ మనీ లాండరింగ్కి సంబంధించి ఆ గైడ్ లైన్స్ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ నోట్ దిస్ రోల్ మే రిక్వైర్ యూ టు వర్క్ ఇన్ ఏ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి ఒకటి, ఇది రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. నార్మల్గా మీరు 9 to 5, 9 to 6 ఉంటుంది అనుకోకండి. ఒక వీక్ 9 to 5 ఉండొచ్చు, ఒక వీక్ 2 to 11 ఉండొచ్చు, ఒక వీక్ 6 to మళ్ళా వచ్చేసి 2, 3 వరకు కూడా ఉండొచ్చు. సో ఓకే. సో దాని గురించి అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. రొటేషనల్ షిఫ్ట్ ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం అప్లై చేయండి. సో క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లొకేషన్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లొకేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే హైదరాబాద్ అనమాట. క్వాలిఫికేషన్ క్లిక్ చేస్తే సో మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ స్టేట్మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి,
ఆల్ ఎంప్లాయ్మెంట్ డెసిషన్స్ షిల్ బి మేడ్ విత్ రిగార్డ్ టు ఏజ్, రేస్, క్రీడ్, కలర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు రెఫరల్‌కి సంబంధించి, యాక్సెంచర్‌కి సంబంధించి ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ యాక్సెంచర్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోటీస్ ఒకటి ఇచ్చింది, అది చూపిస్తా మీకు ఏంటనేది. సో, ఈ నోటీస్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే, వి హావ్ బీన్ అలర్టెడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రాడులెంట్ మెసేజెస్ ఆస్కింగ్ జాబ్ సీకర్స్ టు సెట్ అప్ పేమెంట్ టు కవర్ వేరియస్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ యాక్సెంచర్ అనమాట. సో, ఏంటంటే మార్కెట్‌లో కొంచెం ఫేక్ జాబ్ అలర్ట్స్ అయితే సర్క్యులేట్ అయితున్నాయి. సో, కంపెనీ ఇక్కడ ఒకటి డిస్‌ప్లే చేసింది. ఫేక్ జాబ్స్ అలర్ట్స్ ఏమైనా వస్తే కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు. ఈ యాక్సెంచర్ వచ్చేసి ఇలాంటివి ఏవి ఎవరితో టై అప్ అయి ఉండదు. సో, నో వన్ ఈస్ ఎవర్ రిక్వైర్డ్ టు పే ఫర్ ఎంప్లాయ్మెంట్ ఎట్ యాక్సెంచర్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ కాంటాక్టెడ్ బై సమ్‌వన్ ఆస్కింగ్ ఫర్ పేమెంట్, ప్లీజ్ డు నాట్ రెస్పాండ్ అండ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఎవరైనా మీరు డబ్బులు కట్టండి యాక్సెంచర్‌లో జాబ్ ఇప్పిస్తామంటే మీరు ఏది నమ్మొద్దు. సో, నార్మల్‌గా ఇక్కడికి దీనికైతే ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అలా అప్రోచ్ అయితే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కేవలం డిగ్రీ చేసి ఈ బిజినెస్ అడ్వైజరీ రోల్‌లో జాయిన్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. సో, మనకు హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుంది. నానక్రమ్‌గూడలో లేదంటే వేవరావు దగ్గర పోస్టింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌లో. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోండి. ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో అందరికీ షేర్ చేయండి. అలాగే బీటెక్ చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే చిన్న థమ్స్ అప్ బటన్ అయితే ఇవ్వండి. లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.